జేఎన్ఓ సొసైటీకి పేట్ బషీర్బాద్ భూమి పత్రాలు. ప్రజాపాలన సారథి రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల కృతజ్ఞత. స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగించి ఉండటం చూసి షాక్ అయిన అధికారులు. అలాంటి పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం, సీఎం చంద్రబాబు హెచ్చరిక. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడి. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు, వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు ఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవు. మీ సమస్యలకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది అంటూ సీఎం యనుమల రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మేరకు రవీంద్ర భారతిలో జరిగిన జేఎన్ సొసైటీకి పేట్ బషీర్బాగ్లోని 38 ఎకరాల భూమి పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సొసైటీ ప్రతినిధులకు భూమి స్వాధీన పత్రాలను అందజేశారు. అనంతరం చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేసే చెక్కులను పంపిణీ చేశారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన రుగ్మతలను, అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి, నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో 1,100 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో, ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన. ఇవాళ ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లను ఇంజనీరింగ్ అధికారులు తొలగించనున్నారు. మొత్తం 10 గేట్లు చైన్లు తొలగించి ఉండటాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. బ్యారేజ్కు ఒకవైపు 6, మరోవైపు 4 స్లూయిజ్ గేట్లు ఉన్నాయి. బ్యారేజ్ నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్లు కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు ఈ గేట్లను అధికారులు ఆపరేట్ చేయనున్నారు. మేం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని, ఈ మంత్రులు రేపే రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేయటం సరికాదు. మేం రాజీనామా చేయాలనేది మీ అభిప్రాయమైతే దాన్ని మీ అభిప్రాయంగానే పోస్టు పెట్టుకోండి అని సీఎం హితవు పలికారు. కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నా మేమేదో కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ విత్డ్రా చేసేసామని, లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని, అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవి.
ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదిగించి సోషల్ మీడియాలో కూడా బాధితారాహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో పెట్టిన బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు. మీకు కూడా చాలా క్లియర్గా చెప్తాను, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది మీరు కావాలంటే మీ వర్షన్గా పెట్టుకోండి, మీకు అంత అవసరం అనుకుంటే. మేము రాజీనామా చేయాలని మీ కోరికైతే మీ కోరిక కింద పెట్టుకోండి, కానీ మా వర్షన్ కింద పెట్టడం మంచిది కాదు. అది ఇలాంటివన్నీ చేసి ఏదో ఇన్స్టెబిలిటీ తేవడం, లేకుంటే పేటీఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది. నేను గర్హిస్తున్నా, ఖండిస్తున్నా, మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. గ్యాప్ అని కాదు, అదొక విన్యాసం. ఇది ఒకటి కాదు, మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఓడిపోయిన రోజు నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు, విషయం చెబుతున్నారు. ఉన్నారా ఇక్కడ వీళ్ళందరూ? అడ్రస్ ఉందా? ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా? పేపర్లో చూడండి, మళ్ళీ నిద్ర లేస్తే ఆ టీవీ, ఆ పేపర్, ఇదే బతుకు. ఒకరికి సహాయం చేయరు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలామంది చూసాం. ఏది ఏమైనా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది. భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప, రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోటి లేదు. నేను అందుకే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని. అదే జరుగుతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. టీజీలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఆసిఫాబాద్, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.